విత్తిరిసత్తిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు వానరసేన రామరెడ్డి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై భగవద్గీతను అవమానపరుస్తూ బిత్తిరిసత్తి స్కిట్ చేశాడు. దీనిపై వానరసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. హలో, బిత్తిరి సత్తి గారా మాట్లాడేది? అవునండి, నేనేం బిత్తిరి సత్తు రెడ్డి గారు, చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా, వీడియో భగవద్గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. మీరు చాలా చేసి ఉంటారండి. మీరు అంటే హిందువులని కించపరచని ఇవన్నీ చేస్తారా మీరు? భగవద్గీత మీరు వేరే స్లాంగ్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం మేము ఇన్ని చేసారు మీరు. ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరుస్తూ చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్. నువ్వు పార్టీ అనకి, ఇది ఏ పార్టీకి సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోపని మీద నేనే కంప్లైంట్ ఇచ్చినాం, మేమే కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్షన్ ఉంటుంది. నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో. నీకు లీగల్ ఎట్లా ఉండి చెప్పాలో చెప్తాం. నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందూ దగ్గర నీకు పార్టీ పరంగా నువ్వు పార్టీకి సమాన దూరం అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్. నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు. నువ్వు అర్థమైందా? ఎవరిని మరి అయితే నువ్వు హిందూ నీ జనాలే. నువ్వు ఎట్లా కించపరిచావు? నువ్వు నన్ను అడుగుతున్నావు. నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమంటే నీకు చెప్పి చేయాలి అంటున్నా. నాకు చెప్పి చేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఉంటా నీకు చెప్పి చేయాలా అని ఏదో నువ్వు ఎదురు మాటలు మాట్లాడేది ఏమన్నారే? ఏంటి కించపరిచింది ఎవరిని? పెళ్లి గీత అంటే నువ్వు భగవద్గీతను కించపరుస్తావా? నువ్వు భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు? నువ్వు నాకు చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా నువ్వు అంటున్నావు కదా. పది నువ్వు ఎట్లా పెట్టావా చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవ్ అండి. ఎంతో వేసింది? నాదా 45 ఏళ్ళు. నేను 46. 46 నాకు సంవత్సరం. నువ్వు పెద్దనే అంతే. కానీ హిందువులను ఒక నిమిషం, నువ్వు హిందువులను గౌరవించే విధంగా ఉంటూ నువ్వేం చేసుకోండి. నువ్వు అన్ని పడతానా బాగా ఒకటి గుర్తుపెట్టు. ఒక నిమిషం సత్యారు, ఒక నిమిషం చెప్తున్నా. మరి నా పేరు అదే కదా. ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదిగా. ఏది? అవు నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. 1000 మంది ఎవరికి నచ్చింది? 1000 మంది. అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత వరుసుకుంటూ భగవద్గీత మీద పెడతావా? నువ్వు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు, అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తుంది. బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరూ అంటుండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు తాగి తెలుగుతో మాట్లాడచ్చు. అర్థమైందా? ఏంటి కేశవరెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతావు. అర్థమైందా? హిందూ ధర్మం కోసం పాట పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో ఆ వీడియో చూస్తే తెలిసిపోతుంది. నేను చెప్పేది వినో. నువ్వు చెప్పేది అంటే నేనేది వీడియో పెట్టా. నాకేమన్నా ఎందుకు చెప్తారు? ఇష్టాలు ఎందుకు చెప్తారు? కించపరచుకుంటారు. ఇష్టాలు చెప్తాను ఇంకా మాట్లాడుతున్నాను. ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేస్తాను, నేను ప్రచారం చేస్తాను. నీకెందుకు ఎందుకు కించపరచుకుంటావు? నీకు చెప్తారు ఏంటి? నీకు ఎందుకు కించపరచుకుంటే ఇక నీకు చాలు కప్పాలా? నువ్వు చేసేది ఇంకా నేను సుఖమైన పని అని చెప్పి నీకు చాలు కప్పాలి. శాస్త్రంలో రాసినది ఏంటి? నువ్వు నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు కదా, నువ్వు ఒక శ్లోకం పాడతా. నీకు చదవాల్సిన అవసరం నాకు లేదు. ఏదో కించపరచుకుంటా, నువ్వు మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగులు అవసరం లేదుగా. అర్థమైందా? నువ్వు హిందూ సమాజాన్ని క్షమాపణ చెప్పు ఫస్ట్. నువ్వు అర్థమైందా? నేను హిందువును, నేను శ్లోకాలు వాడతా, నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడున్నా ముందలా. నువ్వు కించపరచ బాగా నచ్చిన అవసరం లేదు మాకు. అర్థమైందా? నీకు ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రైట్ ఎదుర్కోగలరు. రైటా? పనివే లేవు హిందూ సమాజము. నువ్వు కూడా ఒక్కనివే లేవు. నువ్వు పెద్ద హిందూ నువ్వు ఫీల్ అవుతున్నట్టు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లా. అర్థమైందా? ఇప్పుడు పరామరిస్తాం, సరే పరాపర ప్రశ్నిస్తాం. అర్థమైందా? బరాబరి ఎదుర్కోవాలన్నా ఎదుర్కో ఎదుర్కో.
ఎస్, ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ్, అసలు ఏం జరిగింది? రవికుమార్ అలియాస్ బిత్తిరి సతీ గతంలో ఒక ఛానల్ ద్వారా తనకంటూ ఒక ఫేమ్ సంపాదించుకొని అనంతరం తనే ఒక స్వయంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొన్ని తెలుగు ఛానల్లో పనిచేసుకుంటూ తన స్లాంగ్ లో కొన్నిసార్లు స్క్రిప్ట్ చేసినా అది కామెడీ కిందకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా భగవద్గీతనే అవమానపరుస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా భగవద్గీత గ్రంథాన్ని అపహాసం చేస్తూ వ్యంగ్యంగా చిత్రీకరించి ఆ వీడియోలను తనే సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసుకుంటా ఉన్నాడు అన్నట్టు కూడా హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న ఏకంగా వానరసేన సంస్థ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను అప్రోచ్ అయ్యి రవికుమార్ అలియాస్ బిత్తిరి సతీ అని తను హిందూ ధర్మాన్ని టార్గెట్ గా చేసి హిందూ సమాజాన్ని టార్గెట్ గా చేసి అనేక స్కిట్ చేసినప్పటికీ చూసి చూడనట్టుగా వదిలేశాము. కానీ అతని ఆగడాలు మితిమీరిపోతా ఉన్నాయి. హిందూ సంఘాలు రెస్పాండ్ అవ్వట్లేదని హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఫేమ్ పొందేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. సమాజంలో హిందూ మనోభావాలని రెచ్చగొట్టి దెబ్బతినేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు అన్నట్టుగా కూడా నిన్న సిసిఎస్ పోలీసులకు ఒక ఫిర్యాదు కూడా అందజేయడం జరిగింది. ఇమీడియట్ గా అక్కడి నుంచి ఏసీపీ స్థాయి అధికారి తిరిగి బిత్తిరి సత్తికి కాంటాక్ట్ అయ్యి ఈ రోజు సాయంత్రం లోపు సిసిఎస్ కార్యాలయం ముందు హాజరయ్యి దీనికల్లా వివరాలు పూర్తిగా అందజేయాలంటూ కూడా అతనికి ఇప్పటికీ ఒక కాల్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు హాజరవుతాడా లేదా అనే దానిపై మరి కాసేపులో క్లారిటీ రానుంది. ఈ ఫిర్యాదు అందజేసిన తర్వాత హిందూ సంఘాలు వానరసేన టీం నుంచి కూడా బిత్తిరి సత్తికి కాంటాక్ట్ అయ్యి ఏ ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తా ఉన్నావు, ఎందుకు హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తా ఉన్నావు, హిందూ ధర్మం నీకు చేసినటువంటి తప్పేంటి, ఎందుకు పదే పదే దేవుళ్ళని గ్రంథాలను హిందూ పురాణాలని టార్గెట్ గా చేసి ఈ వీడియోలని చిత్రీకరించి తమ ఫేమ్ క్రియేట్ చేసుకోవడం కోసం వ్యవహరిస్తా ఉన్నారు. దీని గల వివరాలు ఏంటని తెలియజేయనప్పుడు కూడా మీరెవరు అడగడానికి, మీకే అర్హత ఉంది, ఎందుకు ఫోన్ చేసి పదే పదే ఇట్లా అడుగుతా ఉన్నారు, నా ఇష్టం ఉన్నట్టుగా నేను వ్యవహరిస్తాను, నాకు దోచినటువంటి స్కిట్ నేను చేస్తాను, అన్నిటికీ ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా చాలా ఇతను అహంకారంగా తిరిగి సమాధానం ఇచ్చినటువంటి ఆడియో క్లిప్ కూడా వానరసేన సంస్థ ఈ ఆడియోని రిలీజ్ చేసి హిందువుగా పుట్టి హిందువులుగా జన్మించి ప్రతిరోజు ఉదయాన్నే ఒక హిందువుగా వీళ్ళు పూజలు చేస్తూ మళ్ళీ హిందూ దేవుళ్ళని టార్గెట్ గా చేసి వీళ్ళు డబ్బులు సంపాదించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు, వీళ్ళని ఏ ఇన్విటేషన్ ప్రకారంగా కార్యక్రమాలకు పిలవకూడదు, వీళ్ళని హిందూ ద్రోహులుగా ప్రకటించాలంటూ కూడా వానరసేన క్రితంలో ఒక నిర్ణయాన్ని తీసుకొని మరి కాసేపట్లో ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి ఆలోచన కనబడతా ఉంది. ఇప్పటికైనా బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి భవిష్యత్తులో స్కిట్లు చేసేటప్పుడు హిందూ దేవుళ్ళ గురించి కానీ హిందూ మతం ధర్మం గురించి కానీ ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి కామెడీ చేయను అంటూ కూడా తను హామీ ఇచ్చి తను హిందూ సమాజానికి క్షమాపణ చెప్తే తప్ప ఈ ఇష్యూ ఇక్కడతో నిలిపివేయము, ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతాము, బిత్తిరి సత్తి ఎక్కడ పోయినా అడ్డుకుంటాము, అతన్ని ఖచ్చితంగా ప్రశ్నించదీరుతాము, అతని నుంచి సమాధానం వచ్చేంత వరకు కూడా మేము వేచి చూస్తామంటూ మాత్రం సంఘాలు వార్నింగ్ ఇస్తా ఉన్నాయి. ఓకే రవితేజ. ఎస్, మనతో పాటు రాష్ట్రీయ వానరసేన రామరెడ్డి గారు ఉన్నారు. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. మీరు కంప్లైంట్ చేశారు కదా సిసిఎస్ పోలీసులకి? చేశామండి. ఏం చెప్పారండి? అంటే బిత్తిరి సత్తి వాదన ఏంటి ఈ విషయంలో? బిత్తిరి సత్తి ఆయన వాదన ఏం లేదు, ఏంటంటే ఎవరు పట్టించుకోరు, ఎవరు ఏమన్నారు, ముందే ఏదో గీతను అవయ్యాలని వేసిన ఆయన తర్వాత నిన్న ఏసీపీ గారు వెంటనే ఫోన్ చేసి అడిగితే వారు కూడా మీరేం చేస్తారు, మీరు నా మీద 41 సెక్షన్ నోటీస్ ఇవ్వండి అని చాలా వల్గర్నే మాట్లాడినట్టుంది. అయిన తర్వాత మేము కూడా దాన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు, కంప్లైంట్ ఇచ్చినాం, మేము లీగల్ గానే ఫైట్ చేస్తాం. రాష్ట్రీయ వానరసేన ఎక్కడ కూడా వాళ్ళ మీదకి పోయి దౌర్జన్యం చేసుడు కానీ వాళ్ళ ఇంటికాడికి పోయి ధర్నా చేసుడు కానీ అలాంటివి ఏమి చేయము. లీగల్ గా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ కానీ సైబర్ క్రైమ్ లో కానీ ఇలాంటివే చేస్తాం. ప్రజా ఉద్యమే తప్ప మేము ఎక్కడ కూడా ఇల్లీగల్ పని చేయడానికి మేము రాష్ట్రీయ వానరసేన పూనుకోదు. అందుకోసం బిత్తిరి సత్తి గారు బహిరంగంగా మా రాష్ట్రీయ వానరసేన ఉన్నటువంటి హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. చెప్పకపోతే దాని పర్యవసానాలు లీగల్ గా ఆయన్నే ఎదుర్కోవాల్సి వస్తుందని మేము హెచ్చరించాం. రామరెడ్డి గారు, అసలు మీకున్న అభ్యంతరం ఏంటి? దాని గురించి ఆయనకు చెప్పారా? ఆయన ఏం చెప్పారు? మీకు మేము చెప్పాం, మీరు గీతను కించపరుస్తూ, గీత మనం భక్తిభావంతో చూసేది, గీత అనేది ఆయన అడుగుతున్నాడు మా వానరసేన మీకు శ్లోకాలు వస్తాయి, శ్లోకాలు రావాల్సిన అవసరం లేదు, వెకిలి చేష్టలు చేయకపోతే అయిపోద్ది, వెకిలిగా భగవద్గీతను కించపరచవలసిన అవసరం లేదు.
శ్లోకాలు వచ్చిన వాళ్ళే భగవద్గీత గురించి మాట్లాడలేదు. ధర్మం వల్ల అందరి అయ్యగారి దగ్గరికి పోతాం, అయ్యగారులు అన్ని చేస్తుంటారు. మనం అవన్నీ మంత్రాలు నీకు వస్తా అంటే కాదు కదా, మంత్రాలు రావాల్సిన అవసరం లేదు. కానీ భక్తి భావం ఉండాలి, ఇది భక్తితోటి కొలిచే విధానం ఉండాలి, రెస్పెక్ట్ చేసే ఇది ఉండాలి, గుణం ఉండాలి. కానీ నాకు అన్ని వస్తాయి, నేను ఇది చేస్తున్నట్టే నువ్వు చేసిందే తప్పని మా వాళ్ళు ఆల్రెడీ మా యొక్క వానరసేన మా ఉపాధ్యక్షులు కూడా మాట్లాడిరు. అయిన తర్వాత ప్రెసిడెంట్ కూడా మా రాష్ట్ర అధ్యక్షులు కూడా మాట్లాడిరు. అయిన తర్వాత వీరు చేస్తున్న దాన్ని ఏదైతుందో వేరే మతం వాళ్ళు ఇది మాట్లాడితే వాళ్ళు కూడా రండి ఎక్కడన్నా వేరే మతాన్ని అంటే ఈ హిందూ మతం ఒక్కటే, ఎవ్వరు ఏమన్నారు, అన్ని ఫ్రీ. మనకు భగవద్గీతనన్నా కృష్ణునన్నా రామునన్నా ఎవరేం పట్టించుకోరని మొన్న ఒక ఆయన మాట్లాడి నేను హైకోర్టులో అయినట్టుంది. ఆయనకు ప్రాణభయం ఎందుకుందండి? వెంకటేశ్వర స్వామిని నువ్వు కించపరిచే విధంగా మాట్లాడితే నేను మాట్లాడరా? అయిన తర్వాత ఆయనకి ఇయ్యాల భయం అయిందట. మరి హిందూ సమాజాన్ని వెంకటేశ్వర స్వామిని ఇచ్చేసింది. అందుకోసం వీళ్ళ ఇట్లాంటివి జరిగినప్పుడు వెంటనే హిందూ సమాజం స్పందించాలి. ఎందుకంటే పోనీ అని వదిలిపెడితే ప్రతి ఒక్కరు ఇదే విధంగా చేస్తారు. మన సమాజం వల్ల ఉన్న ఓపిక నశించే వరకు చేస్తున్నారు. ఓపికను చాతకాంతనంగా తీసుకుంటారు. అందుకోసం హిందూ సమాజం మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అందరూ కూడా రియాక్ట్ కావాలి. చాతకానికి చిత్తనం కిందకి పోవద్దు, మంచితనం చాతకాంతనం కావద్దు. మంచితనం ఉండే వరకు ఉండాలి. కానీ మన ఇంటికి వచ్చి మన ఇంట్లో వచ్చి కొడతామంటే కూడా బాగా కొట్టిరు, గాంధీ గారు చెప్పారని ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించేది కాదు. ఇది చెంప కొట్టినోడిని మళ్ళీ 2 చెంప దెబ్బలు కొట్టవలసిందే. అది దీనిపై పోలీసులు ఏం చెప్పారండి? పోలీసు కేసు బుక్ అయింది, ఎఫ్ఐఆర్ చేసి నోటీస్ ఇస్తారు. ఓకే, సైబర్ క్రైమ్ లో కేసు బుక్ అయింది దాని మీద. ఓకే, ఆయన దాంట్లోకి డిలీట్ చేసిండు. మరి అంతా కరెక్టే ఉంటే ఎందుకు డిలీట్ చేయవలసింది? ఫైట్ చేస్తా అన్నాడు కదా, ఎందుకు డిలీట్ చేసిండు సోషల్ మీడియా? ఓకే అండి, రైట్. రామరెడ్డి గారు. ఎస్ రవితేజ. వానరసేన అధ్యక్షుడు రామరెడ్డి కూడా లీగల్ గానే ప్రొసీడ్ అవుతాము, ఎక్కడ కూడా వ్యక్తిని అడ్డుకోవడము, అభ్యంతరాలు క్రియేట్ చేయడము, వెంటాడము, అతన్ని వెంబడించడము ఎక్కడ కడితే ఆ రకంగా మేము ఎక్కడ కూడా ధర్మాన్ని తప్పి వ్యవహరించము. లీగల్ గానే కోర్టు ప్రొసీడింగ్స్, పోలీసుల చట్టపరంగానే మేము ఈ విషయాన్ని అతను ఏంటో అనేది తేల్చేంత వరకు కూడా అతన్ని ఈ రకంగానే మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతామంటూ కూడా వానరసేన రామరెడ్డి అంటూ ఉన్నారు. వానరసేన గతంలో నుంచి ఆలయాల పరిరక్షణ కోసం గానీ, హిందువుల మనోభావాల విషయంలో గానీ, ఆలయాల విషయంలో కూడా ముందు నుంచి లీగల్ గా ప్రొసీడ్ అవుతూ అనేక ఘన విజయాలు సాధించినటువంటి చరిత్ర వానరసేనకు ఉంది. కాబట్టి ఇప్పుడు వానరసేన ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రామిరెడ్డి నేరుగా రంగంలోకి దిగి తమ భగవద్గీత పవిత్రంగా కోల్చేటువంటి ఈ గ్రంథాన్ని ఇంత అపహాసం చేస్తూ, అవలీలగా మాట్లాడుతూ, దానిపైన స్కిట్ చేస్తూ, కామెడీ చేస్తూ ఎందుకు సభ్య సమాజాన్ని అందరినీ కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు? బిత్తిరి సత్యకి అవకాశాలు లేక ఈ రకంగా చేస్తా ఉన్నాడా, లేదా హిందూ ధర్మాన్ని టార్గెట్ గా చేస్తే తనకంటూ ఒక ఫేమ్ క్రియేట్ అవుతుంది, గుర్తింపు దొక్కుతుంది, అందరు కూడా తన పైన వ్యతిరేకత పెరగడంతో తనకు కూడా మంచి అవకాశం వస్తుందన్న ఆలోచనతో ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నాడా? దీనంతా కూడా కోర్టు చట్టపరంగా, పోలీస్ స్టేషన్ పరంగానే మేము ఇవన్నీ కూడా అతనికి సమాధానం చెప్పబోతా ఉన్నాం. ఇప్పటికే సిసిఎస్ పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేశాము. పోలీసులు త్వరలో దీనిపైన కేసు కూడా నమోదు చేస్తామన్నారు. మేబీ కేసు నమోదు అయింది అంటూ మాత్రం రామరెడ్డి అంటా ఉన్నారు. హిందువుల మనోభావాలని, 2 కులాల మతాల మధ్య వైరం క్రియేట్ చేయడము, రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడము, పీస్ఫుల్ గా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం, ఇదంతా కూడా డిస్టర్బెన్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు అతన్ని పిలిచి క్షమాపణ ఒకవేళ బహిరంగంగా బిత్తిరి సత్తి చెప్పినా అతను కేసు ఎదుర్కొన్నంత సిద్ధంగా ఉంటే మాత్రం లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా ఇది వ్యవహారం ముందుకు వెళ్లేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే హిందూ సంఘాలంతా కూడా ఏకమయ్యి బిత్తిరి సత్తికి ముందుగా ఆ విషయాన్ని తెలియజేసి ఆ రకంగా వ్యవహరించకూడదు, చేసిన తప్పుకి క్షమాపణ చెప్పి ఈ ఇష్యూ ఇక్కడతో వదిలేయాలంటూ కూడా అతనికి ఆ విషయం చెప్పినప్పటికీ తను వెటకారంగా తను మళ్లీ తిరిగి హిందూ వ్యక్తులనే టార్గెట్ చేసి మీ పేరు, మీ సంస్థ ఏంది, మీరు రాజకీయ నాయకుల పార్టీ తరఫున ఫోన్ చేయకండి, నా ఇష్టం ఉన్నట్టుగా నేను వ్యవహరిస్తాను, మీరెందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారంటూ కూడా తిరిగి ఈ రకమైనటువంటి సమాధానాల పట్ల మాత్రం హిందూ సంఘాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. ఈ రోజు పోలీస్ స్టేషన్ కి హాజరైన తర్వాత తన వివరణ ఇచ్చేదాన్ని బట్టి పోలీసులు ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.